నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేశ్వరిలో. నేను మా వారు అప్పుడప్పుడు నా పిల్లల దగ్గరికి అట్లా వస్తాము. వచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి చేసి పెట్టాలని అనిపిస్తుంది. మరి అదేదో మళ్ళీ నా వ్యూవర్స్ కూడా చూపించాలి కదా. సో హైదరాబాద్లో బాచుపల్లిలో ఉన్న బాబు దగ్గరికి వచ్చాం మేము. ఇప్పుడు మనం ఈరోజు ఏం చేద్దామంటే రండి కిచెన్లోకి వెళ్దాం. వచ్చేసాం కదా, ఇది కిచెన్. అంటే మేము ఎప్పుడు కానీ హైలీ మోడర్న్గా ఉండే వ్యక్తులం కాదు. ఉన్న దాంట్లో చాలా నీట్గా, నేనైనా అంతే, నా కోడలైనా అంతే, నా పిల్లలు, నా అబ్బాయిలైనా అంత నీట్గా పెట్టేసుకుంటారు. ఇది మాకు గాడ్ గిఫ్ట్ అన్నమాట అది. సో ఇది మా కిచెన్. ఈరోజు మనము జీడిపప్పు ఉప్మా వర్సెస్ టొమాటో బాత్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, సన్నగా ఒక 7 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నానండి, కరివేపాకు, కొత్తిమీర, 2 టొమాటోస్ కట్ చేసి పెట్టేసుకుంటా, తర్వాత 1 ఆనియన్. ఓకే, తర్వాత ఇందులో కావాల్సిన మనకి, తర్వాత మర్చిపోయానండి అసలు మెయిన్ ఇంపార్టెంట్, జీడిపప్పు పెట్టేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు. ఓకే, మరి అసలు విఐపి ఎవరు? సుజీ రవ్వ, బొంబాయి రవ్వ, సన్నటి రవ్వ ఏదన్నా అనుకోండి. 1 గ్లాస్ తీసుకున్నాను నేను. ఇది కావాల్సిన ఉప్పు, కావాల్సిన నెయ్యి, కావాల్సిన నూనె, కావాల్సిన వాటర్, ఇవన్నీ మనం సిద్ధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ఏం చేద్దామంటే, మనము ఫస్ట్ ఈ జీడిపప్పుని కాస్త నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. జీడిపప్పుని ఓకే, నెయ్యి కొంచెం తీసుకుందాం లైట్గా. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండ్ ప్రతి ఒక్కరూ ఇష్టపడే రెసిపీ అన్నమాట. నెయ్యి వేసేసాను కదా. ఓకే, ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనము ఈ జీడిపప్పుని ఇందులో వేయించేసుకుందాం. మనం టేస్టీ రెసిపీ, తర్వాత ఈజీగా డైజెషన్ అవుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతోమంది వీడియోస్ అందరూ చూపించినా మళ్ళీ నాకున్న చిన్న ప్రపంచంలో నేను కూడా ఇవన్నీ చూపించాలి అంటే లైట్ ఫుడ్ అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కానీ అని చెప్పేసి అదే పనిగా నేను ఒక దీక్షగా ఇస్తున్నానండి, సింపుల్ రెసిపీస్ అయినా సరే. సో తప్పనిసరిగా ఇలాంటి రెసిపీస్ చేసుకోండి. హెల్త్ బాగాలేనప్పుడు కానీ, కడుపు అంటే స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా లైట్ ఫుడ్ తీసుకుంటే మనకు తేలిగ్గా డైజెషన్ అవుతుంది అన్నమాట. సో ఇది కొంచెం వేగాలి మనకి, జీడిపప్పు సారీ. తప్పకుండా వీడియోస్ అన్నీ ఆదరించండి. ప్రతి ఒక్కరూ వీడియోస్ చూడండి, ఎందుకంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మరి వాళ్ళు షేర్ చేయట్లేదా, లైక్ చేయట్లేదా తెలియట్లేదు. అందరూ బాగున్నాయి చూస్తున్నామని అంటున్నారు, కానీ ఎందుకో వ్యూస్ తక్కువ అనిపిస్తుంది. చూడండి, జీడిపప్పు వేగిపోయింది కదా, మనం ఈ బౌల్లో తీసేసుకుందాం దీన్ని. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ పాత్ర దీనిపైన పెట్టేసుకొని పాత్ర కొంచెం వేడెక్కిన తర్వాత మనకు నెయ్యితో అవసరం పోయింది కాబట్టి ఎప్పుడు కానీ వంట చేసేటప్పుడు మనకి ఏది అవసరమో అది తీసుకొని ఆ తర్వాత అది పక్కన పెట్టేసుకుంటే చాలా పని శ్రద్ధగా చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కిచెన్ ప్లాట్ఫామ్ మా అమ్మాయి ఎంత చక్కగా పెట్టిందో. అంటే లోపలికి వస్తే ఎవరికైనా పని చేయాలనిపించాలండి, అంత నీట్గా పెట్టేసుకుంటుంది అన్నమాట. సో ఇది మనకి స్టవ్, ఇది వేడెక్కింది, పాత్ర వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ తీసేసుకుందాం. తగినంత ఆయిల్, ఎక్కువ కాదు తక్కువ కాదు, తగినంత. ఓకే, ఇంతే, తగినంత ఆయిల్. ఇది పక్కన పెట్టేసుకుందాం. చేసేటప్పుడే ఇలాంటివన్నీ చిన్న టిప్స్ అవి చెప్పేస్తాను అన్నమాట. ఆయిల్ వేడెక్కాలి. మనం ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ గ్లాస్తో నేను రవ్వ తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ రవ్వకి మనకు దాదాపు దీంతో 6 గ్లాసుల వాటర్ మనము పోసుకోవాల్సి వస్తుంది. సో అది నేను మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. నేను ఆవాలు వేసేసాను అండ్ జీలకర్ర వేసేసాను. ఇప్పుడు జీలకర్ర ఎక్కువ వాడండి, డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. తర్వాత ఇందులో కొంచెం మినప్పప్పు అండ్ కొంచెం శనగపప్పు, అంతే లైట్గా. ఇప్పుడు మనకి దీని అవసరం కూడా తీరిపోయింది కాబట్టి అది కూడా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని కొంచెం లైట్గా దీన్ని వేగాలి, లైట్గా అంతే. ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కొన్ని 30 సెకండ్స్ దీన్ని ఇట్లా అనేసుకొని ఇప్పుడు వెంటనే మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం.
పచ్చిమిర్చితో పాటు ఆ పప్పులు వేగిపోతాయి. కాబట్టి ఎక్కువ మనం పచ్చికాయ వేగిస్తే ఏమవుతాయంటే మిగతా వేగేసరికి మొత్తం నల్లగా మాడిపోతాయి అన్నమాట. సో పచ్చిమిర్చి వేయడానికి కొంచెం టైం తీసుకున్నాం. సో పచ్చిమిర్చి వేగగానే మనం ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఇందులో ఇల్లు పక్కన పెట్టేసుకుందాం. వేసేసుకొని ఆనియన్స్ మంచిగా కలిపేద్దాం. కొంచెం ఇది కూడా కొంచెం లైట్గా వేగాలన్నమాట. చాలా సింపుల్ రెసిపీస్ మనం చేసుకునేది, కానీ శ్రద్ధగా ఇష్టంగా చేసుకొని మన పిల్లలకి పెట్టి మనం తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎంతమంది చేసుకొని ఎన్ని వీడియోస్ రాలేదమ్మా మీరు అడగొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కటి మనం ఏదైనా కానీ ఓల్డ్ రెసిపీస్ కానీ సింపుల్ రెసిపీస్ కానీ మంచి వంటలు, మంచి మాటలు, మంచి ఆటలు అన్నీ ముందుకు తీసుకొస్తే ఏంటంటే అవే అలవాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అదే చెప్తాను కదా, ఫ్యూచర్కి ఇప్పుడున్న జనరేషన్ని మనం ఒక గిఫ్ట్కి ఇవ్వాలి కదా. అంటే మనం హెల్దీగా ఉండాలి, హెల్దీ వంటలు, హెల్దీ మాటలు అన్నీ హెల్దీగానే చేసుకోవాలి. సో మనకు ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి. ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటోస్ వేసేసుకున్నాం. మనం దీన్ని ఏమనుకున్నాం, మనం టైటిల్ ఏమని పెట్టాము, జీడిపప్పు ఉప్మా వర్సెస్ టొమాటో బాత్ పెట్టాం. కాబట్టి రెండింటి కాంబినేషన్లో మనం చేసుకుంటున్నాం అన్నమాట ఇది. సో ఆనియన్స్ కొంచెం వేగేదాకా మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం లైట్గా సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ లిడ్ పెట్టేద్దాం. పెట్టేస్తే ఏమైందంటే టొమాటోస్ కొంచెం మగ్గిపోతాయి. ఓకే, ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం. కొంత సమయం తర్వాత ప్రతిదానికి కొలతలు ప్రతిదానికి ఉండవండి. ఏదైనా కొంత సమయం తీసుకోండి, ఎందుకంటే అది అప్రాక్సిమేట్లీ ఉంటుంది తప్ప ఇంతే సమయం అనేది ఉండదు కదా. చూడండి టొమాటోస్ మంచిగా మగ్గిపోయినాయి కదా. మగ్గిపోయిన తర్వాత ఇందులోనే మనం తాజా కొత్తిమీర యాడ్ చేసేద్దాం. ఓకే, కొత్తిమీర కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మనము తాజా కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం ఇందులో. ఓకే, యాడ్ చేసేసి ఒక్కసారి దీన్ని మంచిగా కలిపేద్దాం. కలిపేసుకొని ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా ఉప్పు. ఈ ఉప్పు కూడా మనము ఎందుకంటే వంట చేసే ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి, చేస్తుంటే అనుభవంలో తెలుస్తుంది. తగినంత ఉప్పు మనం ఇంత తీసుకున్నాం, ఒక పావు కేజీ అనుకుందాం ఈ గ్లాసు. సో అది ఎంత అవుతుంది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఈ బౌల్ నిండా అవుతుంది కదా, మరి ఎంత తీసుకుందాం మనము 1 స్పూన్ అండ్ ఇంకొక స్పూన్, హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇంత మనకి సాల్ట్. సో ఇది కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసి ఒక్కసారి దీన్ని బాగా కలిపేద్దాం. కలిపేసేసి ఇంకోటి ఏంటంటే మన రవ్వను వేయించుకోవాల్సిన అవసరం లేదండి, దీంట్లో డైరెక్ట్ ఇట్లా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇట్లా కలిపేసేసి ఇది పక్కన పెట్టేసి ఈ రవ్వను ఇందులో తీసుకుందాం మనం, ఎందుకంటే మీకు కొలత కోసం నేను చూపిస్తున్నా. ఇప్పుడు మనము ఆ గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తోని 1, 2 అంటే కనీసం ఒక 6 గ్లాసుల వాటర్ పోసుకుందాం. అప్పుడైతేనే మనకు ఆ ఉప్మాకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్లీ వస్తుంది అన్నమాట. 4, 5, 6 బాబు దగ్గర చేసే ఫస్ట్ వీడియోనండి. సింపుల్ స్వీట్ అండ్ సింపుల్ రెసిపీ. తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు కదా, చూడమే కాకుండా అందరికి పంపిస్తారు కదా. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే అది వాటర్ మరిగేంత వరకు ఇది మనం పెట్టేద్దాం. ఇంకొకటి ఏంటంటే రవ్వ వేయించుకుంటారు, నో ప్రాబ్లం. వేయించుకోకుండా మనం చేసే ఈ ప్రొసీజర్లో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు రవ్వ వేయించుకోవాలి అనే ఆలోచన ఏం పెట్టుకోకండి. ఓకే, సో మనం ఇప్పుడు చూడండి వాటర్ అంతా చక్కగా బాయిల్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనము ఈ రవ్వ అంతా ఇందులో వేసేద్దాం టోటల్గా. ఓకే, చిన్నగానే కాబట్టి మనకేమి అటు ఇటు కలుపుదాము ఉండలు కడుతుందని ఏం లేదు. తొందరగా కొంచెం ఫాస్ట్గా ఇట్లా కలిపేస్తాం. ఒక్కసారి ఇదంతా కలిపేసేసి అన్నీ వేసేసాం మనం ఇందులో కదా. ఇప్పుడు మనం స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి దీన్ని మనం మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి 1-2 నిమిషాలకు ఒకసారి దీన్ని మనం కలిపేద్దాం. అంటే మనకు సరైన కన్సిస్టెన్సీలో జీడిపప్పు ఉప్మా వర్సెస్ టొమాటో బాత్ రెడీ అయ్యేంత వరకు ఒక 2 సార్లు మనం తీయాలి, కలపాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి తీద్దామని 1 నిమిషం తర్వాత తీసి ఒక్కసారి దీన్ని కలుపుదాం. చూడండి చక్కగా బాయిల్ అవుతుంది కదా. ఇంకాస్త మనకి దగ్గరికి కావాలి. ఇది కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఎంత ఓల్డ్ రెసిపీ అయినా ఈ టేస్ట్ ముందు ఇంక అన్ని బలాదూరు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఒక్కసారి ఓపెన్ చేద్దామండి.
ఆహా గుమగుమలు. ఎందుకు ఉప్మా గుమగుమలు వేరే ఉంటాయండి. సో మనకి ఇది రెడీ అయిపోయింది. ఎప్పుడు కానీ కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి? ఈ వేయించిన జీడిపప్పులు ఇందులో వేసేసి మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి ఇదంతా కలిపేస్తే ఈ నేతిలో వేయించిన జీడిపప్పు పరిమళం అంతా ఈ ఉప్మాకి పడుతుంది. మీరు నెయ్యితో కూడా చేసేసుకోవచ్చు, తాలింపు కూడా, కానీ ఇలా కూడా బాగుంటుంది. అందరికీ నెయ్యి రెడీగా ఉంటుందని ఏం లేదు కదా. సో ఇది మధ్యతరగతి ఫ్యామిలీకి చాలా ఇష్టమైన రెసిపీ కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మన సర్వింగ్ కోసము గడ్డ పెరుగు తీసుకున్నాను కాంబినేషన్ కోసం. ఓకే, తీసేసుకొని తర్వాత కొంచెం టొమాటో చట్నీ కాంబినేషన్. రెస్టారెంట్స్లో అక్కడిక్కడ పల్చటి చట్నీ ఇస్తారంటారు కదా, అది అవసరం లేదు. చూడండి, చాలా తాజా తాజా టొమాటో, ఎందుకంటే ఇది ఇంట్లో పండిన చెట్లండి, అవి ఇంట్లో పెంచిన చెట్ల ద్వారా తీసిన టమాటాలు అవి. సో వేసేసుకున్నామా. ఇప్పుడు మనము మన విఐపిని మనం ఇక్కడికి తీసుకొద్దాం. 1 2 3 4, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కదా. 5 నా స్పూన్తో ఇది మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు పెట్టేసి ఇందులో మన జీడిపప్పుని గార్నిషింగ్ చేసేసుకొని పిల్లలకి ఇస్తే తినకుండా ఎందుకుంటారండి? ఇంత సూపర్ కాంబినేషన్ కదా. మన ఏమంటారు, జీడిపప్పు ఉప్మా వర్సెస్ టొమాటో బాత్ మనకు రెడీ అయిపోయింది కదా. సో మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి మాటలతో, మంచి మంచి ఆటలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. తప్పకుండా నన్ను ఆదరిస్తానని చెప్పేసి సర్ప్రైజ్. ఏ బంగారు తల్లికి సర్ప్రైజ్. బాగుందా ఈ సర్ప్రైజ్? ఏమో చెప్తున్నావు, తీసుకో. ఇంకొక సర్ప్రైజ్ ఉంది, లోపలికి వెళ్దాందా. షూ విప్పేసాయి. సూపర్ సూపర్. సో ఇట్లా అప్పుడప్పుడు చక్కగా పిల్లల దగ్గరికి వస్తూ మనకిష్టం ఉన్నాయన్నీ చేసి పెడుతూ వాళ్ళతో స్పెండ్ చేస్తూ మంచి మంచి వంటలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి పాటలతో, మంచి మంచి ఆటలతో శ్రీదేవి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.